నేను డాక్టర్ ఎమ్మెల్యేనయ్యా. నేను రౌడీ ఎమ్మెల్యే కాదు. నేను రౌడీ ఎమ్మెల్యే కాదు. నేను డాక్టర్ ఎమ్మెల్యే, ప్రజలకు సేవ చేసే ఎమ్మెల్యే. కాబట్టి ఇదేం భయపడద్దండి. మిమ్మల్ని బ్రహ్మాండంగా కాపాడుకునే బాధ్యత. అర్ధరాత్రి ఏమైనా వచ్చినా నేను వచ్చి వైద్యం చేస్తాను, నేను మిమ్మల్ని కాపాడుతాను. ఏ సమస్య వచ్చినా నేను చూస్తాను. అర్థమైందమ్మా? రైట్ అమ్మా? రెడీయా? గట్టిగా చెప్పాలి. రెడీయా? రెడీయా? భారత్ మాతాకి. ఇంతమంది ఒప్పుకొని చేసుకున్నారంటే నా చేయితే నేనున్నాను, మీరందరూ ఉన్నారు. మనం సాగుతారు ఒక అపార్ట్మెంట్ లో ఉండడానికి చెప్పడమా? మీకు కూడా గౌరవమా కాదు? ఎమ్మెల్యేతో పాటుగా మీరు అక్కడ ఉన్నారు అపార్ట్మెంట్ లో, మీ గౌరవమా కాదా? చెప్పండి, గౌరవమా కాదా? అవునా కదా? రాత్రికి ఏమైనా నేనే డాక్టర్ అయ్యా, నేను ఉండగా నీకెందుకు టెన్షన్? ఏమయ్యా ఎమర్జెన్సీ నేను డాక్టర్ కదా. ఇమీడియట్లీ అక్కడ ఏం వర్క్ స్టార్ట్ చేసుకోవాలి సార్? మేము చెప్పండి. వెళ్ళడానికి అయితే రెడీ ఉన్నాం సార్, వెళ్ళడానికి అయితే రెడీగా ఉన్నాం. ఏం ప్రాబ్లం అయితే లేదు మాకు కూడా. ఎందుకంటే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరితోనే కలిసి ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు వెళ్ళాలంటే ఆలోచించాలి కదా సార్, తొందరగా వెళ్ళాలన్నా కూడా. అక్కడ ఇంకా ఏ సౌకర్యాలు కూడా లేదు కదా సార్. మేము 1 మంత్ కింద వెళ్ళాం సార్, ఊరికి చూసుకొని రావడానికి. వెళ్ళినా కూడా అక్కడ ఇంకా ఏం లేదు సార్. అసలు వాటర్ ట్యాంక్ కూడా అలానే కడుతూనే ఉన్నారు. 1 మంత్ కింద వెళ్ళాం సార్. నేను మా అత్తమ్మ వెళ్ళి చూసుకొచ్చినాం సార్. హలో, మన డి మాట్లాడుతున్నానమ్మా. ఇప్పుడు మీరు చెప్తున్నారు వాటర్ ట్యాంక్ కడతానని. మీ ఇంట్లో వాటర్ సప్లై చేసి పెట్టాము. ప్రతి ఇంటికి పైన ఓవర్ ట్యాంక్ కట్టి పెట్టాము. ఇది ఇప్పుడు కాదు, 2 సంవత్సరాల నుంచి మేము చెప్తున్నాం. అక్కడ వాటర్ సమస్య లేదు, లైటింగ్ సమస్య లేదు, స్ట్రీట్ లైట్ సమస్య లేదు. మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో అది ఓన్లీ డబల్ బెడ్రూమ్ వరకు మాత్రమే. ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంచెం ఇన్కంప్లీట్ ఉంది, అది చేస్తా ఉన్నాం. ఈ 300 స్క్వేర్ ఫీట్ ఏదైతే మీకు ఫ్రీగా ఇచ్చారో గవర్నమెంట్, దాంట్లో అన్ని సదుపాయాలు కల్పించాం. ఇప్పటికి 6 సార్లు మేము జంగిల్ క్లీనింగ్ చేశాం. ప్రతిసారి చేస్తున్నాం. వర్షాలు పడుతున్నాయి, పిచ్చి మొక్కలు పెరుగుతున్నాయి, మళ్ళా చేస్తాను. మీరు 4 వస్తారు, మీకోసం చేసి పెడుతున్నాను. 1-2 జాయిన్ అవుతున్నారు, మళ్ళీ వెళ్ళిపోతా ఉన్నారు. వాటర్ సమస్య ప్రాబ్లమే లేదు. మీకు మరీ చెప్తున్నాను, వాటర్ సమస్య లేదు. మీరు ఓవర్ ట్యాంక్ వచ్చేసి ఈఎల్ఎస్ అయితే కడుతున్నారు, అది జరుగుతూ ఉంది పని. కానీ ఈఎల్ఎస్ రెడీగా ఉంది. ప్రతి ఇంటికి పైన, ప్రతి అపార్ట్మెంట్ పైన, ప్రతి బ్లాక్కు మనము ట్యాంక్ కట్టి పెట్టాం. దాని నుంచి మీకు వస్తున్నాయి నీళ్ళు డైరెక్ట్గా. మీకు నీళ్ళ సమస్య లేదు, ఎలక్ట్రిసిటీ సమస్య లేదు. స్ట్రీట్ కూడా ఆల్రెడీ ప్రొవైడ్ చేసి పెట్టాము. మీరు వచ్చి జాయిన్ చేస్తే ఆ పిచ్చి మొక్కలు ఏమి ఉండవమ్మా. ఇప్పటికి 6 సార్లు వేసాం. మొన్న సార్ ఎమ్మెల్యే గారు ఎలక్ట్ అయిన తర్వాత వెంటనే అక్కడ సైడ్కి వచ్చి ఆయన చెప్పిన తర్వాత కూడా మున్సిపాలిటీ తరఫున జంగిల్ క్లియర్ చేసినాం. మీరు జాయిన్ కాకపోవడం వల్ల మళ్ళీ ఈ 2 నెలల్లో వర్షాలు పడి మళ్ళీ పిచ్చి మొక్కలు పెరుగుతాయి. మీరు డిలే చేస్తామంటే అక్కడ మీకు కూడా ఆ సదుపాయాలు ఏవైతే కల్పించి పెట్టామో అవన్నీ వేస్ట్ అయిపోతా ఉన్నాయి. మీరు త్వరగా జాయిన్ అయితే మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా అవి మళ్ళీ మేము టేకప్ చేస్తాం. మున్సిపల్ కమిషనర్ గారు చెప్తున్నారు, ఎమ్మెల్యే గారు చెప్తున్నారు, సబ్ కలెక్టర్ గారు చెప్తున్నారు, అందరూ చెప్తున్నాం. మీరు వచ్చి జాయిన్ అయితే కదమ్మా. ఫస్ట్ వాటర్ సమస్య అయితే ఎట్టి పరిస్థితుల్లో లేదు. బసాపురం ట్యాంక్ నుంచి 4 కిలోమీటర్లు పైప్ వేసేసి నీళ్ల సదుపాయం 2.5 సంవత్సరాల కిందనే రెడీ చేసి పెట్టాము. మీ మనసులో ఏదైనా ఉంటే తీసేయండి అమ్మా. ఓన్లీ ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఏవైతే ఉన్నాయో అది త్వరలో ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది, దానికి శాంక్షన్ చేస్తే అది కూడా వీలైనంత వరకు కంప్లీట్ చేసేసి వాళ్ళు కూడా హ్యాండ్ ఓవర్ చేస్తాం. అది ఒకటే పెండింగ్ ఉంది. 300 స్క్వేర్ ఫీట్ 2000 ఇల్లు రెడీ చేసి పెట్టాం. మీరు వచ్చి జాయిన్ కావడమే ఆలస్యం. థ్యాంక్ యూ సార్. వన్ సెకండ్. టెంపరీగా సారు ఒక చిన్న ప్రైమరీ హెల్త్ సెంటర్ లాంటిదో లేదా ఒక 2 రాయనగర్ దగ్గర ఆల్రెడీ ఉంది. వీలైతే సారు దానికి కూడా సొల్యూషన్ చేస్తారు. ఒక 2 డెప్యూటీ చేసేసి డైలీ అక్కడ వచ్చి విజిట్ చేసి పోయడానికి ఉంటారు. మీరు ఫస్ట్ వచ్చి జాయిన్ కాండి. జాయిన్ అయిన తర్వాత మీకు సమస్యలు వస్తే అది తీరుస్తారండి. సార్ గారు అందరూ చెప్తున్నారు కదా, మీరు జాయిన్ కాండి. జాయిన్ అయితే మీరు చెప్పిన టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు నాకు
అక్కడ టెక్కలో ఒక హౌస్ శాంక్షన్ అయిందని మెసేజ్ వచ్చింది. 50,000 కట్టమన్నారు. కానీ అప్పట్లో 12,500 కట్టండి మీకు టెక్కో హౌస్ వస్తుంది అని. అప్పుడు కట్టేసినాం. తర్వాత మళ్ళా గవర్నమెంట్ చేంజ్ అయింది. గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు మీరు ఇప్పుడు 12,500 ఈ రోజు కట్టాలి, లేదు అంటే ఆ 12,500 వెళ్ళిపోతాయి. ఇది సచివాలయం నుంచి నాకు మెసేజ్ వచ్చింది. నేను అప్లై చేసి తీసుకొని 12,500 కట్టి మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయింది సార్. 10 సంవత్సరాలు అయింది. ఒక ఆలోచన చేయండి, ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా దయచేసి మా ఎమ్మెల్యే గారికి ఆయన ఒక మాట చెప్పినాడు, నేను ఈ పట్టణాన్ని మార్పు చూపిస్తాను అని. నేను సదాశివపేటలో ఉంటున్నాను, దత్తాత్రేయ గుడి దగ్గర సార్ చాలా సార్ కలిసినాం. నా రిక్వెస్ట్ ఏమంటే 10 సంవత్సరాలు నేను అప్పు చేసి తీసుకొచ్చి కట్టినాను, ఆ అప్పు నేను తీర్చేసినాను, ఆ అప్పు అయిపోయింది నాకు. తర్వాత సివిల్లో పోయి ఒక 50,000 బ్యాంకులో అడిగితే వాళ్ళు సివిల్ ఓపెన్ చేస్తే మీ పేరు మీద ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో 3 లక్షలు అప్పటి గవర్నమెంట్ నాకు శాంక్షన్ చేసింది, మీరు ఆ డబ్బులు కట్టండి అంటారు. ఇక్కడ ఆఫీస్ దగ్గర వచ్చి వాళ్ళు ఏమంటారు, మీరు పోయి మేనేజర్ దగ్గర మాట్లాడమంటారు. ఆయన ఏమంటాడు, సార్ మీది ఒక్కటే కాదు 350 మంది ఉన్నారు, మా ఫ్రెండ్స్ లక్ష రూపాయలు కట్టారు సార్. 10 సంవత్సరాలకి ఒక బ్యాంక్లో 8% పెడితే ఎంత అవుతుంది అఫీషియల్గా మీకు అందరికీ తెలుసు. ఇంతవరకు వాళ్ళకి 1,00,000 రూపాయలు ఆ దాని గురించి ఎన్నిసార్లు చెప్తే కూడా లేదు వస్తుంది. పిట్టచ్చు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు తాళాలు ఇస్తాము అని నేను నా భార్య నా కొడుకు పోతే లేదు, మినిస్టర్ రావడం లేదు, అఫీషియల్స్ రావడం లేదు. ఇది జరిగింది. దయచేసి నా రిక్వెస్ట్ ఏమంటే ఇప్పుడు చాలా మంది మీరు కూడా కలెక్టర్ గారు కానీ మన కమిషనర్ గారు చెప్పారు, ఫస్ట్గా మేము ఒక బాడీ ఇంటికి పోవాలనుకుంటే మీరు ఏం చేస్తారు సార్ యాజ్ ఎమ్మెల్యేగా చూస్తారా, ఇల్లు బాగుందా, కరెంట్ ఉందా, నీళ్లు ఉన్నాయా, వసతులు ఉన్నాయా. ఈ వసతులు కల్పిస్తే ఎవడు వదులుకోడు సార్. ఎందుకంటే ఇక్కడ బాడీగల మా టౌన్లో నేను కూడా బాడీ ఇంట్లో డబ్బు కట్టి ఉంటున్నాను, నాకు కూడా బాగానే. ఏదైనా కానీ వాటర్ సోర్స్, ఎలక్ట్రిసిటీ సోర్స్, అక్కడ ఏదైనా మౌలిక సదుపాయాలు ఎప్పుడైతే కల్పిస్తారో ఆటోమేటిక్గా పోతారు. అవన్నీ లేదు కాబట్టి ఇంకోటి ఒక అందరికి పెద్ద భయం ఏమంటే అప్పట్లో కరోనా వచ్చింది, ఆ కరోనా పేషెంట్ తీసుకుని అక్కడ పెట్టేసినారు. అది అందరికీ తెలిసిన విషయం. అప్పుడు ఏమైంది, మళ్ళీ క్లీన్ చేయించి మళ్ళీ ప్రింట్ చేయించి ఇది అంతా ఎందుకు ఇంత డిలే జరుగుతూ ఉంది అంటే గవర్నమెంట్ మీ ప్రాసెస్ ప్రకారం పోతున్నారు, తప్పేం లేదు సార్. కానీ దయచేసి నా రిక్వెస్ట్ ఏమంటే ఇంతవరకు నాకు వాళ్ళు కాలం ఇస్తామన్నారు, ఇంతవరకు అది కూడా ఇవ్వలేదు. నేను 2-3 సార్లు కన్సర్న్ డిపార్ట్మెంట్లో కలిసినాను శివ సార్తో. ఆయన ఏమంటాడు, మా చేతిలో ఏమీ లేదండి గవర్నమెంట్ పరంగా. మేనేజర్ ఏమంటారు, మీరు ఎందుకు వస్తారండి, వాళ్ళ డిపార్ట్మెంట్కి అడగండి అంటారు. మేము 350 మందికి ఆ బ్యాంకులో లోన్ శాంక్షన్ అయింది అప్పట్లో. ఆ 350 మంది ఆయన 3 లక్షలు ప్రతి నెల నాకు ఈఎంఐ కట్టమని వస్తుంది విత్ ఇంట్రెస్ట్. నేను ఎక్కడి నుంచి కట్టాలా, నాకు హౌస్ తాళాలే ఇవ్వలేదు. ఆయన ఏమంటాడు, గవర్నమెంట్ ఈ పేమెంట్ మీకు రియంబర్స్మెంట్ చేస్తే సిస్టంలో ఏం చూపెడతా ఉంది, ఆల్రెడీ మీకు ఈ టిట్కో మీద లోన్ శాంక్షన్ అయింది, ఇక్కడ మీకు ఎస్బీఐలో కూడా శాంక్షన్ అయింది అని చూపెట్టింది. ఎస్బీఐ వాళ్ళు అడిగితే లేదు ఆ పేమెంట్ కట్టిన తర్వాత ఇస్తామని. ఈ ప్రాబ్లం నాకు ఒక్కటే కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళు లబ్ధిదారులు చాలా మంది ఉంది సార్, వాళ్ళు చెప్పలేకపోతున్నారు. నాకు ఒక్కటే కాదు, పక్కన మా ఆయన దత్తాత్రేయ ఆయన 1,00,000 రూపాయలు కట్టినాడు. 1,00,000 రూపాయలు అంటే 10 సంవత్సరాలు ఎంత అవుతుంది మీరే గెస్ట్ చేయండి. నేను 2 సార్లు అప్పు చేసి కట్టాను. ఆ అప్పు నెలకు మీకు తెలుసో తెలియదు 500 రూపాయలు వడ్డీ ప్రకారం కట్టినాను, 2 రూపాయల ప్రకారం. ఈరోజు ఆ అప్పు తీరిపోయింది. వాడు ఏమంటాడు, ఇచ్చినాడు నా అప్పు తిరిగి కొడితే నీ ఇల్లు ఎప్పుడు వస్తుంది అంటే చూడండి, ఆలోచించేయండి. నేను ఎందుకంటే వ్యవస్థలో ఏదైనా కానీ ఎక్కడైనా మనిషి పోవాలి ఉండాలంటే కనీసం మౌలిక సదుపాయాలు, వాటర్, ఈ ఎలక్ట్రిసిటీ, అక్కడ మెయిన్ అదే. ఇప్పుడు ఆయన చెప్పాడు మా బ్రదర్ ఒక ఆయన, మెయిన్ ఏమంటే తాళాలు వాళ్ళకి ఇచ్చినారు, అక్కడ మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల ఇది ఒక 10 మంది ఉన్నారంటే అక్కడ ఏమవుతుంది, వాళ్ళు 10 మంది ఉన్నారు, ఇంకో 10 మంది పోదాం. ఒక్కడే ఉంటే ఇదివరకు అక్కడ పక్కన ఒక కన్స్ట్రక్షన్ కూడా జరిగింది. అది ఏమైంది, రాత్రే ఒక 2 పోయి ఉంటే లైట్లు లేవు, పాములు వచ్చినాయి, నువ్వు భయపడి అప్పట్లో ఒక బెడ్ వేసింది అక్కడ ముందు కొన్ని హౌసెస్ ప్రైవేట్గా, అందరూ పరిగెత్తి అమ్ముకొని పోయినారు. దయచేసి నా మనవి ఏమంటే మన శాసనసభ్యులు కానీ, కలెక్టర్ కానీ, కమిషనర్ కానీ మౌలిక సదుపాయాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఖచ్చితంగా ప్రజలు పోతారు సార్. ఎందుకంటే 10 సంవత్సరాలు అయింది, 10 సంవత్సరాల నుంచి నేను తిరిగి చాలా అయిపోయింది. అక్కడ సెక్రటరీ అడిగితే వాళ్ళు ఏమంటారు, నా చేతిలో ఏం లేదు, శివసార్ వస్తాడు మాట్లాడు అంటారు. శివసార్ బట్టి నేనేం చేస్తున్నట్టు సిస్టంలో ఆల్రెడీ మీకు లోన్ శాంక్షన్ అయింది. అవును సార్ లోన్ శాంక్షన్ అయింది, నా ఇల్లు ఎక్కడ ఉంది, ఇల్లు ఉంటే నేను మీ ఇంట్లో ఉన్నాను, నేను డబ్బులు తీసుకుపోయి కడతాను.
ఆయన మేనేజర్ ఒకటి చెప్తాడు, దాని గురించి పట్టించుకోవద్దని గవర్నమెంట్ చూసుకుంటుంది. దయచేసి నా అందరి సమక్షంలో మన ఎమ్మెల్యే గారికి కానీ కలెక్టర్ కానీ ఎప్పుడైతే మౌలిక సదుపాయాలు కల్పిస్తారో నాకు ఇంతవరకు తాళ కూడా ఇవ్వలేదు సార్. మీ ద్వారా మీ చేతి ద్వారా తాళ ఇస్తే సంతోషపడతాను. దయచేసి ఈ అవకాశం ఇచ్చిన వేదిక ఏం చేస్తారా? ఏమండి ఎన్నిసార్లు మీకు ఫోన్ చేయాలా? ఏం పేమెంట్ చేయరా? మీరు లోన్ ఒకటే 3 లక్షలు. అవును సార్, తీసుకుని పోయినాము, మాకు గవర్నమెంట్ హౌస్ అది నా సంబంధం లేదు. ఎప్పుడైతే మీరు 3 లక్షలు తీసుకున్నారో ఏదైతే లోనర్ ఖచ్చితంగా కట్టాలా. నీ దగ్గర ఇల్లు లేదంటే నేను ఏదో ఒకటి నీ దగ్గర వసూలు చేస్తాను, ఎక్కడ పని చేస్తామో చెప్పు అన్నా. ఇవి జరిగినాయి. ఎందుకంటే మనం చెప్పలేకపోతున్నాం, పోయి రిక్వెస్ట్ చేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్ వస్తుంది, వచ్చిన తర్వాత ఖచ్చితంగా రియంబర్స్మెంట్ అది జరిగిన తర్వాత మీకు అందరికీ తాళాలు వస్తాయి, అంతవరకు రావండి. ఈ అవకాశం ఇచ్చిన మన వేదికలంటే అందరికీ పెద్దకి, అలాగే మీడియా ప్రతినిధులకు, ఇక్కడ వచ్చిన మన టిక్కో సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా పేరు శ్రీనివాసరావు. నమస్కారం. నేను కూడా ఒక బెనిఫిషియర్ని. 430 స్క్వేర్ ఫీట్లో 1 లక్ష రూపాయలు కట్టాను. అయితే అన్నగారు చెప్పిన ప్రకారం ఇక్కడ ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్లో చాలా ప్రాబ్లం మనకు ఫేస్ చేస్తున్నాము. వాళ్ళకైతే లోన్ శాంక్షన్ అయింది, కానీ నాకు కూడా లోన్ ప్రాసెస్ ఇంకా అకౌంట్ ఓపెన్ చేయించారు, కానీ ఇంకా దాని కొంచెం ప్రాసెస్ ముందుకు పోలేదు. అసలు సార్ చెప్తే ఇంకా లేదండి మేనేజర్కి పోయి చెప్పండి అంటే, మేనేజర్ ఏం చెప్తున్నారంటే మాకు లిమిట్ అయిపోయిందండి, అదే మీరు టిక్ హౌస్లో సార్ ఉంటారు, వాళ్ళు కన్సల్ట్ కావండి అంటున్నారు. మాకు ఒకవేళ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ కాకుండా వేరే బ్యాంక్లో ఆ ప్రాసెస్ నడిపిస్తే అట్లా కూడా బాగుంటుందని అనుకుంటున్నాను. నాతో పాటు మా ఫ్రెండ్ కూడా అలా ఆ ప్రాబ్లం కూడా ఫేస్ చేస్తున్నారు. దయచేసి ఈ విషయం కొద్దిగా ఈ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుగా మీరు చూసుకోవాల్సిగా కోరుచున్నారు. నా పేరు శ్రీరాలే దత్త. 1 లక్ష రూపాయలు కట్టాను సార్. బ్లాక్ నెంబర్ C6 అది ఇంతవరకు అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. నాతో పాటు నా తోటి చాలా మంది ఉన్నారు. అది ఇంతవరకు 1 లక్ష రూపాయలు తీసుకున్నారు. లక్షకి 1 వడ్డీ కట్టిన, ఇంతవరకు 1 లక్ష వడ్డీ కట్టి అప్పు తీసిన. ఇంతవరకు నాకైతే ఇల్లు రాలే. పోయి చూస్తే నా బ్లాక్ కూడా లేదా, ఇప్పుడు అండర్ కండిషన్ బ్లాక్ అనే ఉంది. దానికి మీరు సమాధానం, దాని పరిష్కారం చూపండి సార్. ఇంత చాలా సార్లు ఏ బ్లాక్? ఈ బ్లాక్ సార్, చాలా మంది ఉన్నాయి. 64 బ్లాక్స్ వరకు మనకి ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి సార్. ఆ 64 బ్లాక్స్ మనకి ఇంకా కన్స్ట్రక్షన్ కాదు. పెట్టారు సార్, మనం క్యాన్సిల్ చేయమని పెట్టాము. మళ్ళీ వేరే దాంట్లో అడ్జస్ట్ చేస్తామని చెప్పాము. ఒక 53 వరకు మనకి ఏమైందంటే నా లో సివిల్ స్కోర్ నాట్ ఇంట్రెస్టెడ్ వాళ్ళ ప్లేస్లో వీళ్ళని అడ్జస్ట్ చేయమని చెప్పారు. బెనిఫిషియరీస్ ఎవరికైతే ఫ్లాట్ కావాలన్నదో ఇదే ఇంతకుముందు చాలా మంది, నేను ఈ ఇంటి కోసం 30 సంవత్సరాలు వెయిటింగ్ చేస్తున్నా. బాడిగింట్లో ఉన్నా 30 సంవత్సరాలు. నాకు పెళ్ళి 20 ఇయర్స్ అయింది. అక్కడ 10 ఇయర్స్, ఇక్కడ 20 ఇయర్స్. ప్రతి ప్రభుత్వం ఇల్లు అప్లై చేస్తున్నాను ఖచ్చితంగా, కానీ రావటం లేదు. అందరూ ఇస్తారు 2,200 కొట్టాను, 5,000 కొట్టాను. ప్రభుత్వం ఎంత చెప్తే అంత కట్టుకుంటూ వచ్చిన ఇంతవరకు ఏ ప్రభుత్వము ముందుకు రాలేదు. ఇస్తున్నారు అప్లికేషన్, పేపర్లో ఉంది, ఇది ఉంది అని చూపిస్తున్నారు. ఇవన్నీ మనము సార్ మీటింగ్ పెట్టిన ఉద్దేశం చేయడం అనేది సార్ చెప్తున్నారు. నేను కూడా పోయి చూసినాను. మౌలిక వస్తువులు ఖచ్చితంగా లేవు. ఎందుకంటే 4 ఇళ్ళు కొల ఇల్లు వస్తుంది, మిగతా 30 ఇళ్ళు అందరూ చూస్తారు, గమనిస్తారు, లేవు. అందుకని అందరూ ఎదిగేస్తున్నారు ముందు. ఎందుకంటే దానికోసం ఈరోజు మీటింగ్ పెట్టినారు. మంచిది కదా సార్. సొంత ఇల్లు బిదవానికి కాలు కలుపుకోవాలనుకుంటాడు సార్. ఖచ్చితంగా సొంత ఇల్లు కావాలనుకుంటాడు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు దాకా తాళాలు తీసుకున్న వాళ్ళు ఏదైనా ఉంటే వాళ్ళు మాట్లాడండి, మీరే తర్వాత మాట్లాడతాము. కేటగిరీ 2, కేటగిరీ 1లో 300 స్క్వేర్ ఫీట్స్లో రిజిస్ట్రేషన్ తాళాలు కొట్టిన వాళ్ళు మీ అభిప్రాయం చెప్పండి ఫస్ట్. ఎందుకంటే మీరు ముందు చేరితే వీళ్ళది ప్రాసెస్లోకి వస్తుంది. కాబట్టి తాళాలు తీసుకున్న వాళ్ళు ఎవరంటే మీ సమస్య చెప్పండి. రిజిస్ట్రేషన్ అయ్యి మీరు అక్కడికి ఎందుకు వెళ్ళడం లేదు, మీకు వచ్చిన సమస్యలు ఏంటవి చెప్పండి సార్. అక్కడికి వెళ్ళడానికి మీకున్న సమస్య చెప్పండి. సార్ నమస్తే సార్, నా పేరు లక్ష్మి. మేము జీవితాంతం బతుకున్నాము. 3 నెలలు 3,000 ఇస్తారు జీతం నాకు.
మా అక్కడ పోయి ఉండాలంటే ఎట్లుండాలి సార్ మేము 2,500 బాడీ కడుతున్నాం మేము, వచ్చేది 3,000 వస్తుంది సార్ జీవితంలో. అక్కడ పోయి ఏం చేయాలి సార్ మేము? అదే పని లేదు, ఏం చేయాలి సార్? అక్కడ పోయి ఇంట్లో బట్టలు పెట్టుకున్నాము, అక్కడ పోతాము, పోయే ఇష్టమే ఉంది సార్. ఇక్కడ బాడీ కట్టాలంటే మాకేం ఇది లేదు, అక్కడ పోయి ఏం చేయాలి? ఒకరొకరు పోతే కదా సార్ అది ఏమన్నది. హలో అదే సార్, మేము పనికి పోతున్నాము, 3,000 ఇస్తున్నారు, 2,500 బాడీకి ఇస్తున్నాం. మేము ఆడ పోవాలని ఇష్టం ఉంది, ఆడ పోయి ఏం చేయాలని అంటే ఇంకేం లేదు సార్. అది సౌకర్యం ఏం లేదు. ఇప్పుడు పాప బడికి పోతూ ఉంటుంది, ఉండేది ఒక పాప ఉంది, నేను మా పాప ఇద్దరే ఉండేది ఇంట్లో. ఇప్పుడు అక్కడి నుంచి పాపను వదిలేకి రావాలంటే కష్టం అవుతుంది. బస్సు ఆటో అట్లా ఏమైనా ఉంటే మాకు ఉపయోగం పడుతుంది. మీరు చెప్పినట్టు దసరాకి పోతాం సార్, అంతా క్లీన్ చేస్తే పోయేది కానీ ఆ కిక్కులో అంతా మొత్తం వర్షం వస్తారు, మళ్ళా నాన్సన్ సార్ అంతా కారుతుంది. పోయిన ఆ రోజు మేడం కూడా చెప్పినాము, మా కిక్కు అవుతుంది అని చెప్పినాము. దాన్ని ఏంటి చెప్తాము, వేరే వాళ్ళకి చెప్పి చేపిస్తామన్నారు, ఇంతవరకు ఏం చెప్పలేదు సార్. కిక్కు అంతా అంతా మొత్తం కారుతుంది సార్. మాకు కొంచెం మీరు కూడా అన్నీ సౌకర్యాలు పెడితే మేమంతా వెళ్ళిపోతాం సార్. సార్ మాకు అన్ని సౌకర్యాలు అన్నీ ఉంటాయి, మేము వెళ్ళిపోతాం. అక్కడ పిల్లలు స్కూల్లో అన్ని బాధపడతామని ఇక్కడ ఉన్నాం సార్. మేము అందరూ పోవాలనుకుంటే స్కూల్ లేదు, ఏం లేదు, వచ్చేకి పోయేకి మాకు దోవ అవుతుంది. అందు గురించే అంతా పాములు అవి ఇవన్నీ పారచడం కొనుక్కున్నాం. పోయి 2 రోజులు ఉండి వచ్చినాం, వాపస్ వచ్చినాం. అక్కడ చూడలేక వచ్చినాం. మేము అంతే సార్, మాకు అన్ని ఆడ పెట్టినామంటే వెళ్ళిపోతున్నాం మేము. నమస్తే సార్, నా పేరు లక్ష్మి. పడాలా ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు 10 శాతం వచ్చినారు. ఇమీడియట్లీ కట్ చేస్తే ప్రజలకి మంచి కోరుతున్నాను. కరెంట్ బిల్లు కూడా ప్రజలు కట్ చేశారని నెల పోయి కట్టుకున్నారు. ప్రజల్లోకి ఇంటి కావాలని కోరుతున్నారు. అక్కడ గ్రీన్ లేవని ప్రజలు ఇబ్బంది పడి పోవడం లేదు. అక్కడ నీళ్ళకి ఒక హాస్పిటల్, ఒక స్టేషన్ అని పెడితే, ఒక ఆటో స్టాండ్ పెడితే, ఒక కాయగూర మార్కెట్ పెడితే చాలా మందికి కళ. తమ్ముడు రమేష్ చెప్తా ఉన్నాడు, ఇంకోరు చెప్తున్నారు. చాలా మంది 10 ఏళ్ళ నుంచి వేచి చూస్తున్నాము, ఎప్పుడెప్పుడు మాకు సొంత ఇల్లు ఇస్తే వెళ్ళిపోతాము అని 10 ఏళ్ళ నుంచి వేచి చూస్తా ఉన్నాము అని చెప్తా ఉన్నా. 10 ఏళ్ళు తర్వాత ఇప్పుడు అవకాశం వచ్చింది. మీకు అందరికీ తెలుసు, 2019 తర్వాత 2014 తర్వాత చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టెట్కో ఇళ్ళు కాన్సెప్ట్ తీసుకొచ్చి పేదవాడికి ఇల్లు ఉండాలా అని పెట్టారు. నరేంద్ర మోదీ గారు ప్రతి పేదవాడికి సొంత ఇంటి కల నిజం చేయడానికి అన్ని రకాలుగా సహకరించినారు. కట్టినాం. 19లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జిద్దు కొద్ది, అంటే అప్పట్లో చంద్రబాబు చేసిన పని ఇప్పుడు ఎందుకు పూర్తి చేస్తే మొత్తం చంద్రబాబు నాయుడికి పేరు వస్తుందేమో, లేదా లబ్ధిదారులందరూ కూడా ఆయన్ని పొగుడతారేమో, నన్ను పొగడకుండా ఆయన పూర్తి చేసిన ఇళ్ళని నేనెందుకు పోతాను అనే ఉద్దేశంతో పూర్తిగా దాన్ని ఆపేసాడు, ఇంటెన్షనల్ గా ఆపినాడు. లేకపోతే మీరందరికీ కూడా ఇల్లు వచ్చేసేవి. ఇప్పటికీ ఇళ్లలో పెద్ద కాలనీకి తయారీ కావాలని చేసిన పని కదా ఇది. దీనివల్ల జగన్మోహన్ రెడ్డికి కానీ ఇంతకుముందు నా ముందు ఉన్నటువంటి ఎమ్మెల్యేకి కానీ ఏమి లాభం జరిగింది అంటారు. పేదవాళ్లకు కష్టం తప్ప, పేదవాళ్ళ ఉసురు తప్ప వాళ్ళకి జరిగింది ఏమన్నా ఉందా అని అడుగుతా ఉన్నాను. నాశనం చేసినారు. ఇప్పుడు అదే కోపంతో మీరందరూ కూడా ఓట్లేసి నన్ను గెలిపించినారు, చంద్రబాబు నాయుడు గారిని గెలిపించి ముఖ్యమంత్రి చేసినారు. ఈరోజు మీ రుణం తీర్చుకోవాలి. మీరు మమ్మల్ని ఎమ్మెల్యే గెలిపించినారు కదా, నా జీవితంలో మొదటి ఎమ్మెల్యేని మీరందరూ కూడా ఆశీర్వదించినారు నన్ను. మీ రుణం తీర్చుకోవాలి. రుణం తీర్చుకోవాలంటే ఏం చేయాలి? మీరు ఏదైతే కలగంటున్నారో ఇప్పటిదాకా ఆ కళను నిజం చేసి మిమ్మల్ని అందరినీ కూడా ఆ ఇళ్లలో తిప్పి మీరు బాగుంటే చూసి ఆ రుణం తీర్చుకోవాలి. అంతే మాకు వేరే తప్ప ఇంకేమీ కోరిక లేదు. దీనికోసం నేను ఎమ్మెల్యే అయిన వెంటనే ఒకసారి వెళ్ళాను. మొన్న కొత్తగా వచ్చే సబ్ కలెక్టర్ గారు
ఆయన కూడా ఒకసారి వ్యక్తిగతంగా చూస్తానని మళ్ళీ వెళ్ళాం. నేను ఇప్పటికే 2 సార్లు వెళ్ళి చూసి వచ్చిన. ఇంజనీర్లతో 2-3 సార్లు మాట్లాడినా. మీ ఆవేదన అయ్యా 2-3 దశల్లో ఉండాల్సినటువంటి ఇళ్లలో 1 దశ పూర్తయింది. సుమారుగా 4000. ఇప్పుడు మీకు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మీలో ఇల్లు వద్దు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అసలు ఇల్లు వద్దు, నాకు తెలిసి ఇల్లు వద్దు అనుకునే వాళ్ళు ఎవరు ఉంటారు? మిడిల్ క్లాస్, నేను కూడా మిడిల్ క్లాస్ నుండి వచ్చాను. మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ ఇల్లు, సొంత ఇల్లు, మనకంటూ మన పేరు మీద ఒక ఇల్లు ఉండడం అనేది ఒక కళ. చాలా మంది వాళ్ళ జీవితకాలంలో చాలా తక్కువ మంది ఆ కళని నెరవేర్చుకుంటారు. అలాంటిది గవర్నమెంట్ తాలూకు ఇనిషియేటివ్ వల్ల ఈరోజు మీ అందరికీ ఆ కళ నెరవేరింది. మీ అందరికీ ఇల్లు వచ్చాయి. ఆల్మోస్ట్ 1500 మందికి తాళాలు ఇచ్చి హ్యాండ్ ఓవర్ చేసి మీకు ఇల్లు మీ పేరు మీద రిజిస్టర్ చేయడం అనేది జరిగింది. సో మీ కళ నెరవేరిన తర్వాత మీరు ఆ ఇంటిని ఆక్యుపై చేసుకోకుండా అలా వదిలేయడం అనేది ఏంటంటే అది గవర్నమెంట్ మనీ వేస్ట్ అవుతుంది. అండ్ మీకు కూడా మీరే ఇల్లు కావాలని అనుకుంటారు. మీకు చేతికి ఒక ఇల్లు వచ్చింది. ఇల్లు వచ్చిన తర్వాత అందులో దిక్కుండా మీరు బయట అద్దెకి బాడీకి ఇంట్లో ఉండి మీ డబ్బులు కూడా వేస్ట్ చేసుకుంటారు. సో అది మీరు ఒకసారి ఆలోచించాలి. అండ్ నేను మొన్న లేఅవుట్ విజిట్ చేయడం జరిగింది. కొంతమంది బెనిఫిషియరీస్తో కూడా ఇంటరాక్ట్ అయ్యాను. సో ఇనిషియల్ నేను కొన్ని అపార్ట్మెంట్స్, కొన్ని ఫ్లాట్స్లో కూడా వెళ్ళి చూడటం జరిగింది. సో ఏవైతే హ్యాండ్ ఓవర్ చేశారో అక్కడ వర్క్ అనేది ఫినిష్ అయ్యింది. బట్ ఏంటంటే 2022లో మీ అందరికీ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఎవరు ఆక్యుపై చేసుకోకపోవడం వల్ల ఇప్పుడు ఇల్లు కట్టించినంత మాత్రాన అప్పుడే కదా దానికి కంప్లీషన్ అనేది వస్తుంది. సో కేవలం ఇల్లు కట్టినంత మాత్రాన ఏమీ జరగదు కదా. సో ఫస్ట్ పార్ట్ అనేది కంప్లీట్ చేశారు. ఇల్లు కట్టి మీ చేతికి ఇవ్వడం అనేది జరిగింది. మీరందరూ వెళ్ళి అక్కడ ఉంటేనే ఆ ప్రోగ్రామ్ కి ఫుల్ఫిల్మెంట్ అన్నది ఉంటుంది. సో ఆ విషయంలో అన్ఫార్చునేట్లీ ఎవరు 2022లో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత కూడా ఎవరు వెళ్ళకపోవడం వల్ల అది ఒక నిర్మానుష్యంగా పిచ్చిమొక్కలన్నీ పెరిగిపోయి పాములు అవి తిరుగుతూ ఒక పాడుపట్టు ఏరియాలో తయారైంది. బట్ స్టిల్ అవంతా మనకి ఇంకా పరిస్థితి చేయలేకపోలేదు. ఎందుకంటే నేను ఇళ్ళ లోపలికి వెళ్ళి చూశాను. ఎవ్రీథింగ్ వాజ్ గుడ్, ఫినిషింగ్స్ అవి బాగున్నాయి. జస్ట్ ఆ కాలనీ పరంగా ఏవైతే ఈ పిచ్ మొక్కలు అవి ఉన్నాయో అవంతా జంగిల్ క్లియరెన్స్ అది చేసి మీకు బేసిక్ అవసరానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మీకు నీళ్ళ సదుపాయం కానీ లేకపోతే మీకు సెక్యూరిటీ, చాలా మంది చెప్పారు మాకు అక్కడ ఒక్కలే ఉండడానికి భయం వేస్తున్నదని. సెక్యూరిటీ పరంగా కానీ ట్రాన్స్పోర్ట్ పరంగా కానీ చర్యలు తీసుకుంటే అది నివాసయోగ్యంగానే ఉంటుంది. అండ్ సిటీకి మరీ దూరంగా ఎక్కడో లేదండి, అంటే మెయిన్ రోడ్కి దగ్గరగానే ఉంది. ఆదోని నుండి తిరుగుప రోడ్డుకి వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంది. సో మీకు ఫ్రీక్వెంట్ గా బస్సెస్ కూడా ఉంటాయి. అండ్ మీకు ఇప్పుడు ఏమైనా సమస్యలు ఉన్నా మీరు ఇప్పుడు చెప్పొచ్చు మీకు దిగడానికి ప్రాబ్లం ఏంటని. ఒకటండి, గవర్నమెంట్ ఎంతో ఖర్చు పెట్టి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ఇళ్ల ప్రోగ్రామ్ చేసింది. ఎందుకంటే ప్రజల కోసమే చేసింది, ఊరికే కట్టి షో పీస్ లాగా అక్కడ ఊరవతలు పడేయడానికి కాదు. సో ఏదో రకంగా ప్రజల డబ్బుల్ని సద్వినియోగం చేసుకోవడానికే గవర్నమెంట్ ఎప్పుడైనా చూస్తుంది. ఇప్పుడు మీలో ఎవరైనా ఇంట్లో దిగకపోతే డెఫినెట్ గా మీకు అవకాశం ఇస్తాం, దిగండి అని చెప్పి. ఇలా మీటింగ్లు పెడతాం, ఇండివిజువల్ గా మిమ్మల్ని కలిసి దిగండి అని చెప్తాం. బట్ స్టిల్ మీరు దిగకుండా కాలయాపన చేసి టైం వేస్ట్ చేస్తుంటే ఆ ఇంటిని మీ దగ్గర తీసుకుని ఇంకా బయట చాలా మందికి ఇల్లు అవసరం అని చెప్పి ఉన్నారండి, ఎవరో ఒకరికి ఇస్తాం కదా. సో ఇప్పుడు మీరు దిగక వేరే ఇంకా బయట అవసరమైన వాళ్ళకి ఇవ్వక నిరుపయోగంగా పడున్నాయి ఇళ్ళు. సో దయచేసి మీరు అందరూ తొందరగా ఆ ఇళ్లలోకి దిగి ఆ ఏరియా, సిటీ అనేది ఎప్పుడు డెవలప్ అవుతుందండి, ప్రజలు ఒక ఏరియాలో ఉండడం మొదలు పెడితే గ్రాడ్యువల్ గా అన్ని వస్తాయి. అక్కడ షాప్స్ వస్తాయి, అక్కడ ఆటోలు తిరగడం మొదలు పెడతాయి. చాలా మంది అడుగుతారు మాకు ఇక్కడ స్కూల్ లేవు, హాస్పిటల్ లేవని. మనుషులు ఉంటే అవన్నీ ఎవరైనా కట్టడానికి. ఇప్పుడు అక్కడే 4000 ఇల్లు 2000 ఇల్లు మాత్రమే కట్టారు. మిగతా 2000 ఎందుకు కట్టలేదు అంటే కట్టిన 2000 మంది దిగలేదు కాబట్టి మిగతా కట్టలేదు. మీరే కనుక దిగితే మిగతా 2000 ఇల్లు కూడా కంప్లీట్ చేయడానికి అవుతుంది. సో అది మీరు ఆలోచించండి. అండ్ ఇప్పటి నుండి ఏంటంటే కార్పొరేషన్, మున్సిపాలిటీ నుండి ఎవరైతే ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ అయ్యావో వాళ్ళందరినీ రీచ్ అవుట్ అవ్వడం జరుగుతుంది. బిల్డింగ్ వైజ్ చాలా మంది ఏమంటారంటే మేము అక్కడ వెళ్తే మాకు లోన్లీగా ఉందంటారు. సో బిల్డింగ్ వైజ్ మిమ్మల్ని అప్రోచ్ అవుతాము. అందరూ ఒకేసారి
దగ్గరలో మంచి రోజులు కూడా ఉంటాయి. దసరా ఉంది, ఆర్ దసరా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళకి దసరా ఉంది, ఆర్ మీ విశ్వాసాలకు అనుకునేది ఏదో ఒక మంచి రోజు చూసుకుని మీరు ఆ గృహప్రవేశం ఏదో ఒకటి పెట్టుకుని తొందరగా దిగితే అందరూ ఒకేసారి, సో ఇట్ విల్ బి ఏ గుడ్ స్టార్ట్. ఆ ఏరియా అన్నది కూడా డెవలప్ అవుతుంది. అండ్ మీకు కూడా ఇనీషియల్ గా 1-2 నెలలు కొన్ని కష్టాలు ఉంటాయి, బట్ ఫ్రమ్ మై సైడ్ ఐ విల్ బి ప్రామిసింగ్ దట్ మీరు ఎప్పుడు అక్కడ కాలనీలో ఏ ప్రాబ్లం వచ్చిందని చెప్పినా వెంటనే దాన్ని రిజాల్వ్ చేయడానికి మేము కమిటెడ్ గా ఉన్నాం. మేము కానీ మున్సిపాలిటీ కానీ మీకు నీళ్లు రాలేదన్నా ఏ సమయంలో అన్నా సరే మీరు నాకు కాల్ చేయొచ్చు. నా పర్సనల్ నెంబర్కి ఆ బెనిఫిషియరీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వయంగా నాకు కాల్ చేయండి. నేను ఖచ్చితంగా ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుని మీకు వాటర్ ప్రాబ్లం రాలేదంటే వాటర్ ప్రాబ్లం ఉందంటే ఇమీడియట్ గా రిపేర్ అది ప్రాబ్లం సెట్ చేసేలాగా, లేకపోతే ఏమైనా సెక్యూరిటీ పరంగా ఇబ్బంది ఉందంటే ఆ పరంగా మేము చర్యలు తీసుకుంటాం. బట్ మీరు ఒక అడుగు ముందుకేసి ముందు అక్కడ ఉండడం మొదలు పెడితే తర్వాత మిమ్మల్ని చూసి మిగతా వాళ్ళు కూడా వస్తారు. అండ్ ఆ ఏరియా కూడా డెవలప్ అవుతుంది. అండ్ మీకు ఆ కళ ఏదైతే ఉందో సొంత ఇంటి కళ అది కూడా నెరవేరినట్టు ఉంటుంది. సో ఆఫ్టర్ దిస్ సో ఐ కంక్లూడ్ దిస్ బై సేయింగ్ దట్ మీరు ఇప్పటి వరకు మీరు ఏదైతే ఉన్నారో బయట ఉండి మీకు చాలా మనీ కూడా వేస్ట్ అవుతూ ఉంటుంటుంది. లైక్ ప్రతి నెల ఇక్కడ టౌన్ లో ఉండాలంటే రెంట్స్ కూడా ఇప్పుడు బాగా పెరుగుతాయి అండ్ ఫ్యూచర్ లో ఇంకా పెరుగుతాయి. అండ్ ఎలాగో సిటీ అనేది ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి ఈ రోజు అది ఊరవతలు ఉందని మీరు అనుకుని ఉండొచ్చు. మీరు వెళ్ళి అక్కడ ఉండిన తర్వాత మీతో సిటీ డెవలప్ అయ్యి రేపు పొద్దున అదే ఊరికి సెంటర్ అవ్వచ్చు. ఇప్పుడు నేను ఉన్న ఏరియాలో, నేను తిరిగిన ఏరియాలో నేను 2-3 ఏళ్ళు అది నేను మొదట్లో ఉండేటప్పుడు అది ఊరవతలు ఉండేది. బట్ క్రమక్రమంగా అది డెవలప్ అయ్యి నేనున్న ఏరియా పెద్ద హబ్ లాగా తయారైంది చాలా చోట్ల. సో ఆధుని విషయంలో కూడా అలాగే జరుగుతుంది. కాబట్టి మీరు ఆ ముందడుగు తీసుకుని మీరు వెళ్ళి అక్కడ ఉంటే మీరు బెనిఫిట్ అవుతారు, మీతో పాటు ఈ సిటీ కూడా డెవలప్ అవుతుంది. సో దట్స్ ఆల్ అండి. థ్యాంక్ యూ.